పెద్దమ్మమ్మ ఏం కూర? ఓ అన్నమ్మమ్మ ఏం కూర? లచ్చబావు ఏం కూర? నువ్వు చెప్ప ఏం కూర చెల్లె? ఓ చెల్లె చిన్నమ్మ ఓ కంచలియా నీ కంచలియా చల్లగుండా ఏం కూర? అత్త ఏం కూర అత్త? ఓ పద్మమ్మ ఏం కూర? బుచ్చమ్మ ఏం కూరరా? పోసుకోండోళ్ళమ్మ ఏం కూర? ఓ అమ్మ ఏం కూర? ఓ అమ్మ బండలమ్మ నీదేం కూర చెల్ల? బండలమ్మ నీదేం కూర? నా చల్లచారు అండక్క ఏం కూర? చెల్లె ఏం కూరరా? ఏం చారా? పప్పు చారా, టమాటా చారా, నీళ్ళ చారా, పచ్చిపులుసా? పచ్చిపులుసు తినే ఈ పని చేస్తున్నా, తినే ఈ పని చేస్తున్నా. ఇగో ఇగో కుక్కలు మా టిఫిన్లో కావాలి వచ్చినాయి. కుక్కలు కూడా మా టిఫిన్లో కావాలి వచ్చినాయి. టిఫిన్లు కోతలు ఎత్తుకపోకుండా కావాలి వచ్చినాయి. నాకే మంచుకో చుక్క పోతే తాగుతా. డాన్స్ చేయగానే మంచుకో చుక్క బీరు పోతే తాగుతా. పుల్లు బాట్లు 1200 ఏమన్నట. నేను చేయించుకోను, మీ ఇష్టం ఉండి చేస్తేనే పోయి ఏదో నోటి తాగుతా. ఎట్లా తాగుతా? ఎంత తాగుతారు? ఎంత పోతే అంత తాగుతా. పుల్లు బాట్లతే మామిడికాయ పచ్చి అన్నది అంతే. అట్లా మామిడికాయ పచ్చి అనొచ్చు, ఊరగాయ పచ్చి అనొచ్చు, ఇంకా అంతేనా అమ్మలు? అన్ని పచ్చలు అనొచ్చు. పచ్చలు అంటే ఉసిరికాయ పచ్చడి పెడతారు, ఊరగాయ పచ్చడి పెడతారు. లచ్చవా నీళ్ళు అవుతుంది. ఇగో మా చెల్లె మామిడికాయ పచ్చడి పెట్టుకొచ్చింది. వచ్చిన వాళ్ళకి మంచిగా పచ్చి ఎత్తుంది. ఊరగాయ పచ్చడి అంటారో మీరు మామిడికాయ పచ్చడి అంటారో, కానీ మేము మామిడికాయ తొక్కు అంటాం. మామిడికాయ తొక్కు అంటాం. అవి నీళ్ళు తాగితే ఏమవుతుందిరా? మనం తాగమా అందరం? ఇక ఈ నుంచి సూపర్ పడుతుంది నీడుండి. ఎవరన్నా ఉండాలి అత్త, ఎవరు లేని ఉత్తగా తిస్తే బాగుండదు. అమెరికా, ఢిల్లీ అంతా ఎవరు పిలిచిర్రు ఇప్పుడు? చెప్పమ్మా. ఆవు నీ కూర పేరు చెప్పకపోతే పప్పులు గడ్డలు అని చెప్పినావా? ఆలుగడ్డ చారా? నేను గుమ్మడికాయ చారు పెట్టినా.
ఇగో శిల్పక్క చెట్టు ఇట్లుంటాయి తెలుసా మీకు? శిల్పక్క చెట్టు ఇట్లుంటాయి. ఎవరికన్నా తెలియని వాళ్ళకి చూడు. నేను శిల్పక్క ఎదురు పెడతా. గడొక్కటి ఉండే ఆవు పడతానా అందులో పోతే మరి అంత లోపలికి దిగ జారి పడతా. అగో శిల్పక్కాయ కనపడదా? కాయ చిన్నగా ఉంది. ఇది శిల్పక్క చెట్టు. శిల్పక్క చెట్టు మేము బాయిల కాడికి వస్తే ఇట్లా ఎంజాయ్ చేసుకుంటా పని చేస్తాము. మంచిగా ఎంజాయ్ చేసుకుంటా అందరం నవ్వుకుంటా తులుకుంటా అన్నం తింటాం. బాగుంటుంది. ఇంటికాడ తినకున్నా కానీ ఇక్కడ తింటాం. ఇవన్నీ శిల్పక్క చెట్టు. యాప చెట్టు పండ్లల్లో పుల్లు ఎత్తే బాగుంటుంది.